ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా ఆయన సజీవ రెక్కల కింద మనం కాపాడబడి ఇలా ఉదయాన్నే లేవగానే ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనకి విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధమైనా దేవుని ముందు మనకు వర్ధిల్లదు అని దేవుడు మాట్లాడుతున్నారు. మనకి విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధమైనా కూడా దేవుని కృపను బట్టి అది మన ఎదుట వర్ధిల్లదు అని దేవుని వాక్యం ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, ఎవరైతే పరిపూర్ణంగా ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటారో దేవుడు ప్రతినిత్యము వారిని కృపలో తృప్తిపరుస్తూనే ఉంటారు. ఆయన కృపలో వర్ధిల్లింప చేస్తూనే ఉంటారు. ఎలాంటి సాతాన శక్తులు వారి జీవితంలో ఎదురైనా, ఎలాంటి సమస్యలు వారి జీవితంలో ఎదురైనా, ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా, వారికి విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధమునైనా కానీ దేవుడు వారి ఎదుట వర్ధిల్లనివ్వడు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయన కుమారుణ్ణి మన కొరకు పంపించి ఉన్నారు. మన కొరకు, మన పాపముల కొరకు కలవరి సిలువలో మన కొరకు సిలువ మరణం పొంది మనల్ని పవిత్రులుగా ఆయన చేసి ఉన్నారు. ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో వారికి ఏ మేలు చేయక మానరు. మనకు విరోధంగా రూపింపబడుతున్న అది ఏ ఆయుధమైనా కానీ దేవుని కృపను మనల్ని ఏమి చేయదు. ఎందుకంటే మన పక్షంగా యుద్ధము చేసేది ఆయనే. యెహోవాయే మన పక్షంగా కార్యం సఫలం చేయుచున్నారు. కనుక ఈ ఉదయకాలం మనము మనకు వ్యతిరేకంగా ఏమన్నా ఆయుధాలు రూపింపబడుతున్నాయని మనం ఏమైనా భయపడుతున్నామేమో, ఏమైనా సమస్యలు వస్తాయని మనం భయపడుతున్నామేమో, ఆ సమస్యను నేను ఎలా ఎదిరించగలనని నీవు భయపడుతున్నావేమో, ఇదిగో దేవుడు సెలవిస్తున్నారు. నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము కూడా నీ ముందు వర్ధిల్లదు. నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనకు అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడా తప్పించేవాడు కొనుకడు, నిద్రపోడు. ఎంతో ప్రశాంతంగా ఉన్న సముద్రంలో అంటండి అనేక మంది ప్రయాణికులతో ఒక ఓడ వెళ్తుందంట. ఆ ఓడ అడుగు భాగంలో సడన్గా ఒక రంధ్రం ఏర్పడేసరికి ఓడ మునిగిపోసాగిందంట. అది గమనించిన కెప్టెన్ గంట మోగిస్తూ ప్రజలను హెచ్చరించుండగా ఎంతో సంతోషంగా ఉన్న ఆ ప్రజల్లో ఒక్కసారిగా భయం ఏర్పడి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టారట. అప్పుడు ఆ కెప్టెన్ చెప్తున్నాడు, ఏ నిమిషంలోనైనా మనమందరము చనిపోతాము, కానీ మనం రక్షించబడాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. ఎవరైనా ఒకరు సముద్రంలోనికి దూకి ఆ రంధ్రానికి అడ్డుపడినట్లయితే మనం ఈ ఘోర విపత్తు నుంచి తప్పించుకోగలము అని చెప్పినప్పుడు, మీలో ఎవరైనా ఒకరు మీ ప్రాణాలను త్యాగం చేసి ముందుకు వచ్చి ఈ ప్రజలందరినీ నశించిపోకుండా కాపాడగలరా అని అడిగాను. కానీ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో కలవరపడుతుండగా ఇంతలో ఒక యవ్వనస్తుడు ముందుకు వచ్చి, మీ అందరి కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తానని చెప్పి సముద్రంలోకి దూకి ఆ రంధ్రానికి అడ్డుపడగా ఆ ఓడలోనికి నీరు రావడం ఆగిపోయింది. ఓడ క్షేమంగా ఒడ్డుకు చేరింది. వెంటనే ఆ ఓడ కెప్టెన్ అమాంతంగా నీళ్ళలోనికి దూకి రంధ్రానికి అడ్డుపడి అనేకులను రక్షించిన ఆ యవనస్తుని మృతదేహాన్ని బయటకు తెచ్చి ఆ యవనస్తుని గుండెలకు హత్తుకుని విలపిస్తూ ఉండగా ఎవరో అన్నారట, ఆ యవనస్తుని కోసం ఈ కెప్టెన్ ఎందుకు అంతగా విలపిస్తున్నాడు? అందుకు బదులుగా ఓడ సిబ్బందిలో ఒకరు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, అయ్యా, ఆ యవనస్తుడు ఎవరో కాదు, ఆ కెప్టెన్కి ఒకగానొక కుమారుడు అని చెప్పగానే అది విన్న ప్రతి ఒక్కరూ కన్నీళ్లతో ఆ తండ్రి కుమారులు చేసిన త్యాగానికి ముగ్ధులై కృతజ్ఞతలతో వారులు తీరి వీడ్కోలు పలికారట. ప్రియ సహోదరి సహోదరుడా, సుమారు 2000 సంవత్సరాల క్రితం ఇదే రీతిగా నిన్ను నన్ను నరకం అనే సముద్రంలో మునిగిపోకుండా కాపాడడానికి తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించారు మన తండ్రి అయిన దేవుడు. నరకపు పొలిమేరల్లో తిరుగుతున్న మనల్ని రక్షించడానికి ఆ కుమారుడు మన స్థానంలో తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆ కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు.
ఆయన మరణించి మనల్ని బ్రతికించెను. కాబట్టి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఏ రీతిగా ఆ యవనస్తుడు ఓడలో ప్రయాణిస్తున్న వారిని రక్షించెనో అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు పాపిష్టి మనసు కోసం సిలువలో మరణం పొందెను. మన మీదకి రావాల్సిన శిక్ష అంతటిని కూడా ఆయన భరించారు. కావున ఎవరైతే ఆ కుమారుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి నరకం అనే శిక్ష లేదు. మరి నీవు ఆ క్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తించి ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము నీ ముంద వర్ధిల్లకూడదు అంటే ఆయన నీవు సొంత రక్షకునిగా అంగీకరించాలి. నువ్వు బ్రతుకుచున్నంత కాలము ఈ లోకంలో నీ మరణము తర్వాత ఆ లోకంలో దేవుడు నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును నీ చేత నీ ఎదుట వర్ధిల్లకుండా నువ్వు చేయాలంటే ఆయన నువ్వు సొంత రక్షకునిగా ఇప్పుడే అంగీకరించాలి. ఇక్కడ వస్తున్న ప్రతి నష్టాల నుంచి నిన్ను కాపాడి నీ పక్షంగా యుద్ధము చేసి ఆయన రాజ్యంలో నిన్ను తప్పకుండా చేర్చుకుంటారు. ఆయనకి మనము చోటివ్వాలి. మన జీవితంలో దేవుడికి చోటివ్వాలి, రక్షణ పొందాలి. దేవుడు మాత్రమే మన పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగించగలరు. ఆయన మాత్రమే మనకు విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని కూడా మన ఎదుట వర్ధిల్లకుండా ఆయన మాత్రమే చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి దేవునికి సమయాన్ని ఇద్దాం, దేవుని మార్గంలో నడుద్దాం. దేవుడు తప్పకుండా మనలందరినీ కూడా వర్ధిల్లింప చేయను కాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారయ్యా. నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము నీ ఎదుట వర్ధిల్లదని. నిజమే ప్రభు, ఉదయం లేచిన దగ్గర నుంచి నేను నైట్ పడుకునే వరకు ఎన్నో సమస్యలు గుండా మేము ప్రయాణిస్తున్నాం తండ్రి. కేవలం తండ్రి మా ఎదుట ఉన్న తండ్రి మాకు విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధమును మీరు తండ్రి మీకు స్తోత్రం వాటిని మీరు మాకు అనుకూలంగా మీరు మారుస్తున్నారయ్యా. మాకు వస్తున్న ప్రతి సమస్యను మీరు తీర్చి మా మార్గాలను మీరు సరళము చేస్తున్నారు తండ్రి. మా పక్షంగా మీరు యుద్ధాన్ని జరిగిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాలం ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇంకో నాకు విరోధంగా ఈ ఆయుధం రూపింపబడుతుంది, ఈ సమస్య నాకుంది, ఈ శ్రమ నాకుంది, నేను తట్టుకోలేకపోతున్నానని ఎవరైతే బాధపడుతున్నారో వారితో మాట్లాడండి ప్రభా. భయపడకుండా ఉండినట్లు మీరు సహాయం చేయండి. నీ భక్తునికి ధైర్యం పుట్టించుతా అన్నట్లుగా వారి భక్తిని చూసి వారి ధైర్యంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, ఆరోగ్యం దయచండి అయ్యా. అప్పులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలకి, యవ్వన బిడ్డలకి కావాల్సిన కాపుదలను గ్రహించండి. ఉద్యోగస్తులను, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిచర్య చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరలా ఇదిగోనైనా కరోనా విజృంభిస్తుందని వార్తలు వింటున్నాం ప్రభా. దీనివల్ల దీని బారిని ఎవరు పడకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదలను గ్రహించండి. రైతులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.